ఈరోజు తాండూరు పట్టణంలో ఆడియో ఆఫీస్ దగ్గర ప్రజావాణిలో కుర్వా సంఘం సభ్యులందరం కూడా ఇక్కడికి వచ్చి ఆడియో గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మాకు సంచార జాతుల కింద మాదాసి కుర్వా, మాదారి కుర్వా అని చెప్పి సీరియల్ నంబరు 30 ప్రకారంగా మాకు రావాల్సిన కుల సర్టిఫికేట్ని ఇవ్వకుండా కుర్మా అని పేరు పెట్టి 11 బీల మాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వడము చాలా అన్యాయానికి గురి అవుతున్నాం కానీ చెప్పి ఈరోజు ఆడియో గారికి ఒక మెమరాండం రూపంగా వాళ్లకు ఇచ్చి తెలియజేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం. మాకు రావాల్సిన హక్కు ప్రకారంగా మాదాసి కుర్వా సీరియల్ నంబర్ 30 ప్రకారంగా మాకు కుల ధృవీకరణ సర్టిఫికేట్లు ఇవ్వాలి. వెంటనే ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే గతంలో చూడంగా మేము కుర్వలం అంటే మేకలు గొర్రెలు మేపుకుంటూ సంచార జాతుల కింద ఉన్నటువంటి మాకు అప్పుడు ఇటువంటి సబ్జెక్టు మాకు అవగాహన లేదు. మేము ఇప్పటి వరకు ఎంతో నష్టపోయినాం. మరి ఈరోజు మాకు ఇవన్నీ కొన్ని సబ్జెక్టులు తెలిసినాయి. మాకు కుర్వా అనే పేరు మీద మాదాసి కుర్వా, మాదారి కుర్వా అని చెప్పి తీసుకోవాలి. మీరు సంచార జాతుల కిందికి వస్తారు కనుక మీకు ఎస్సీ సర్టిఫికేట్లు అంటే ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నదో సీరియల్ నంబర్ 30 ప్రకారంగా ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తాం. రేపు ఎల్లుండో గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము ఈ మెమరాండం ఇచ్చి రేపు రాబోయే 23 తారీఖు నుంచి అసెంబ్లీలో కూడా ఈ యొక్క సబ్జెక్టుపై చర్చ జరగాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారితో మేము చెప్పడం జరుగుతుంది. మేము చెప్తామని చెప్పి తెలియజేస్తాం. మొన్న కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారికి కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మేము ఈ విషయంపై ఎంతకైనా తెగించి పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై కుర్వా, జై జై కుర్వా. కుర్వా అనే క్యాస్ట్ ఉంది. కుర్బా అనే క్యాస్ట్లు ఈ ప్రాంతంలో లేవు. కుర్వా అనే క్యాస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వేలాది మందిగా, లక్షలాది మందిగా కుటుంబాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, వీళ్ళందరూ కూడా ఈ గొర్రెల కాపర్లుగా, వ్యవసాయదారులుగా తమ జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా వెనుకబడ్డ కులం. వాస్తవంగా ఈ జాతి తరతరాలుగా వెనుకబడతనానికి గురవుతున్నది. సో ప్రభుత్వము దాంట్లో భాగంగా రిజర్వేషన్లు కల్పించింది, అందరికీ కల్పించింది. గజెట్లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఏ కులాలు ఏ కేటగిరీలోకి వస్తాయి, దాని సీరియల్ నంబర్ ఎంత అనేటటువంటి విషయాన్ని గజెట్లో స్పష్టంగా ఉంది. గజెట్ నోటిఫికేషన్ ప్రకారము సీరియల్ నంబర్ 30లో కుర్వా క్యాస్ట్, కుర్వా అనేది సంచార జాతులు అంటే షెడ్యూల్డ్ తెగల కమ్యూనిటీలోకి వస్తుంది. కాబట్టి మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఏదో ఊహించి కానీ లేని విషయాన్ని మేము చెప్పట్లేదు. దయచేసి అధికారులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, సమాజంలో ఉన్న మేధావులు అందరూ కూడా దీన్ని గమనించాలి. కుర్వా అనే క్యాస్ట్ సీరియల్ నెంబర్ 30 గజెట్ నోటిఫికేషన్ సీరియల్ నెంబర్ 30లో ఎస్టీ కమ్యూనిటీ, సంచార జాతుల కమ్యూనిటీలోకి వస్తుంది అనేది స్పష్టం. సో దాని ప్రకారం మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కుర్వా వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే అది సంచార జాతుల తెగలకు సంబంధించి ఎస్టీ జాబితాలోని వచ్చేటట్టు ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ అధికారులు చేస్తున్నటువంటి పొరపాటు, తరతరాలుగా ఈ పొరపాటు జరుగుతున్నాం. ఏమనుంది, కుర్బా లేకపోతే కుర్మా అని ఇస్తున్నారు. దయచేసి గమనించాలి. కుర్వా అనియకుండా అధికారులు కూడా కుర్బా అని ఇస్తున్నారు. కుర్బా అనేది సీరియల్ నెంబర్ 11లో బీసీబీలకు వస్తుంది. మేము ఎంతసేపు కుర్వాని అప్లై చేసుకున్నా కూడా వాడు కుర్మా అని చెప్పేసి సీరియల్ నెంబర్ 11 ప్రకారం బీసీబీ అని ఇస్తుంది. ఇది చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అందరికి నాలెడ్జ్లో ఉంది, అందరి దృష్టిలో ఉంది. కానీ దీన్ని ప్రశ్నించడంలో ఇండివిజువల్గా ఎవరైతే వ్యక్తులు సర్టిఫికెట్లు పొందుతున్నారో వాళ్ళకి ధైర్యం లేక, అడిగేటటువంటి ఒక సాహసం చేయక ఈ రకమైన అన్యాయాన్ని జరుగుతున్నటువంటి విషయం. ఒక రకంగా అధికారులు తప్పు చేస్తూ ఉన్నారు. కుర్వాని అప్లై చేసుకున్నా కూడా సీరియల్ నెంబర్ 30 అని 11లోకి వచ్చేటట్టు చేసి కుర్బా అని చెప్పి బీసీబీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. కుర్వా అనే క్యాస్ట్ సీరియల్ నెంబర్ 30లో ఎస్టీలో సంచార జాతుల్లో ఉంది. దయచేసి ఇప్పటివరకు అధికారుల యొక్క నిర్లక్ష్యం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో కొనసాగుద్దని చెప్పేసి దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆడియో గారికి విన్నవించడం జరిగింది ప్రజావాణిలో.
అదేవిధంగా కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోతాం. అవసరం వస్తే మేము హైకోర్టులో కూడా వీళ్ళ టైం ఇస్తున్నాం, ఒక 15 రోజుల వరకు టైం ఇస్తున్నాం. దానికి సంబంధించి ఎలాంటి సర్క్యులర్ కానీ అవి కానీ జారీ చేయకుంటే మేము ఇమీడియట్గా హైకోర్టులో కూడా రిట్ చేసి న్యాయపరంగా కూడా కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాము. ఇది ఏదో మాకు పెట్టినటువంటి భిక్ష కాదు, ఎవరో ఇచ్చినటువంటి దానధర్మం అంతకంటే కాదు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి మా హక్కు, ఇది పుట్టుకతో వచ్చినటువంటి మా హక్కు. కాబట్టి రాజ్యాంగం కల్పించినటువంటి ఈ హక్కును సాధించే వరకు మేము పోరాటం చేస్తాం. మనందరికీ తెలుసు, అడుక్కుంటే వచ్చేది భిక్ష, కానీ పోరాటం చేస్తే వచ్చేది హక్కు. కాబట్టి మనం ఈ హక్కును సాధించాలంటే మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఇష్యూ పైన, ఈ సమస్య పట్ల ప్రజలందరినీ, ఈ కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరినీ చైతన్యం చేస్తాం. అదేవిధంగా మా వాయిస్ అసెంబ్లీ వరకు కూడా తీసుకుపోయి అక్కడ పెద్ద చర్చ జరిగేటట్టు కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాం.